పనిచేసిండ్రు. 1900 రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కుర్చీ ఎక్కకుండా పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. అధ్యక్ష, ఒక్క రోజైనా, ఒక్క నిమిషమైనా, ఒక్క గంట అయినా ఈ కుటుంబము పదవులకు దూరంగా ఎప్పుడైనా ఉన్నారా అధ్యక్ష? వీళ్ళు పదే పదే కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన అంటారు. మా కుటుంబం త్యాగాలు చేసిన కుటుంబం. మా కుటుంబం చేసిన 3 నెలలకే మళ్ళీ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఉన్నాడు, మంత్రి పదవి త్యాగం చేస్తే మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు పదవి తీసుకోలే. త్యాగం అంటే గది. 3 నెలల కోసం త్యాగాలు చేసి ఎలక్షను, సెలక్షను, కలెక్షన్ కావాలన్నప్పుడల్లా రాజీనామా డ్రామా. ఖర్చులకు ఏమన్నా నగదు కావాలంటే, నగదు బదిలీ పథకం పెట్టాలంటే రాజీనామాలు చేయరా, ఎంబడే పట్టుకరండి, నగదు దేయండి. ఇది త్యాగానికి ఇక్కడ ఉన్నాడు వెంకటరెడ్డి. మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోని అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే. మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టిండు. మీలాగే కాదు, 3 నెలల తర్వాత మళ్ళెంబడి వచ్చి కుర్చీలో కూర్చున్న అలవాటు ఇక్కడ లేదు. కాబట్టి మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది? మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? అందుకే అదే కాదు అధ్యక్ష, గూడ అంజన మీకు అందరికీ తెలుసు. దొర ఏందరో దొర పీకుడేందరో అని మా గొప్ప కవి ప్రజలలో